You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems in the season లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృప లేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of his might. Be strong in the power of his might. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యాకోబు తన అన్న నుంచి పారిపోతూ ఉన్నప్పుడు కేమ్ టు అ ప్లేస్ కాల్డ్ లూజ్ అనే ప్లేస్ కి వచ్చాడు. హీ లైట్ డౌన్, అక్కడ పడుకున్నాడు. దెన్ హీ సా అన్ ఓపెన్ హెవెన్, హీ సా అ విజన్. అక్కడ ఒక విజన్ చూశాడు, ఒక నిచ్చెన ఉండడం, అక్కడ ఎక్కుచూ దిగుచూ ఉన్న దేవదూతల్ని చూశాడు. హీ సా ఏంజల్స్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఫ్రమ్ దాట్ ప్లేస్. ద రీజన్ హీ సా దట్ విజన్ వాజ్ బిఫోర్ జేకబ్ వాజ్ born, అబ్రహాం built an altar there. అక్కడ అతను చూడడానికి కారణం ఏంటంటే అబ్రహాం అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. అందుకనే యాకోబుకి ఆ దర్శనం కలిగింది. ఆత్మ పరిధిలో ఏమి జరుగుతుందని దేవుడు చూపించాడు. అక్కడ ఏం జరుగుతుందంటే, బికాస్ అబ్రహాం built an altar previously, there was a traffic of heavenly hosts. There was an altar built by Abraham. So because of that altar, Abraham opened a spiritual atmosphere there. So this is what I encourage all of you. You may not know what's happening in the spirit realm, but as you're praying every day, there is a spiritual atmosphere that is open in your house. A spiritual atmosphere అనేది ఓపెన్ అయ్యింది. మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి అక్కడ దేవుడు యాకోబుకి చూపించారు. అక్కడ దేవదూతలు ఎక్కడం దిగడం చూపించారు. Such a powerful vision. You know what Jacob said? I never knew that God was here. దేవుడు ఇక్కడ ఉన్నాడని నాకు అర్థం కాలేదు, నాకు తెలియలేదు అన్నాడు. As you're praying, the children who are stubborn, or maybe your spouse who is stubborn, or maybe your relatives who are, who don't know God, I pray that they will experience God. Whoever comes to your house, I pray that they will experience God. They will experience the peace of God. And I pray that the presence of God will suffocate devil. దేవుని యొక్క సన్నిధి devil ని choke చేసేయాలి, suffocate చేయాలి. అడిగి నేను ఇక్కడ నేను వెళ్ళిపోతాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. అంత దేవుని యొక్క సన్నిధి మన కుటుంబాలలో ఉండాలి. అది ప్రార్థన ద్వారానే అది సాధ్యమవుతుంది. సైతాను వస్తాడు రావడానికి, కానీ వాడు ఉండలేక వెళ్ళిపోవాలి. అక్కడెక్కడన్నా మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే, ఇఫ్ దర్ ఈస్ ఆర్గ్యుమెంట్, ఇఫ్ దర్ ఈస్ అన్నెసెసరీ బ్యాటిల్ ఇన్ ద హౌస్, దట్ ఈస్ అన్ అట్మాస్ఫియర్ ఫర్ డెవిల్ టు థ్రైవ్. అది సైతానికి థ్రైవ్ అవ్వడానికి అదొక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నట్టు. సో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లేకుండా క్రియేట్ స్పేస్ టు ప్రే సో దట్ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ టేక్ ఓవర్ దట్ అట్మాస్ఫియర్. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క అట్మాస్ఫియర్ ని కంట్రోల్లోకి తీసుకుంటారు, ఆధీనంలోకి తీసుకుంటారు. సో తెలియని వాళ్ళు వచ్చినా కూడా ఏమంటారంటే, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. హల్లెలూయా, దేర్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ హియర్, దేర్ ఈస్ ద పీస్ ఆఫ్ గాడ్ హియర్, ద డివైన్ ట్రాంక్విలిటీ విల్ బి దేర్. సో దట్స్ వాట్ జేకబ్ ఎక్స్పీరియన్స్డ్. హీ సా అన్ ఓపెన్ హెవెన్, హీ సా ఏంజల్స్ అసెండింగ్ అండ్ డిసెండింగ్. దేవదూతలు ఎక్కడం దిగడం చూశాడు. అంతేకాదు, హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడు మరలా ఆ ప్రామిస్ ని యాకోబుతో కన్ఫర్మ్ చేశారు. నేను ఆశీర్వదిస్తాను, నేను విస్తరింప చేస్తాను, రాజులు నీ గర్భం నుంచి వస్తారు, నేను చెప్పిన దాన్ని నీ జీవితంలో నెరవేర్చే వరకు నేను వదిలిపెట్టాను అన్నాడు. గాడ్ ఈస్ సో ఫెయిత్ఫుల్ అండి. అప్పటికి అబ్రహాం ఉన్నాడా? అబ్రహాం వాజ్ నాట్ అలైవ్. అబ్రహాం చనిపోయాడు, వాళ్ళ తాత. అబ్రహాం వాజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జేకబ్. అబ్రహాం డైడ్, హీ వాజ్ నాట్ దేర్, బట్ గాడ్ స్టిల్ కెప్ట్ హిస్ వర్డ్. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. అబ్రహాం లేడు కదా, దేవుడు వాగ్దానాన్ని మర్చిపోవచ్చు. నో, అవర్ గాడ్ ఈస్ నాట్ లైక్ దట్. హీ కెప్ట్ ద వర్డ్ అండ్ హీ రిలీజ్డ్ ద సేమ్ word and he confirmed the same word with Jacob, saying, నేను ఇవన్నీ నెరవేర్చేవారు, until I fulfill all this, I will not leave you, going from your promise to inheritance. Isn't it beautiful, Andy? When I've shared an example, there was one lady who was poor and she was struggling all through her life, and there was a doctor who goes there and who treats her and who helps her with the free medicine and all that stuff. This lady was so poor that she don't have enough to eat also. తినడానికి కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ లేడీ, సో వన్ డే షీ పాస్డ్ అవే. ఆమె చనిపోయింది ఒక రోజు. అండ్ ద డాక్టర్ హూ హెల్ప్డ్ హర్ స్టార్టెడ్ క్లీనింగ్ అప్ ద హౌస్. డాక్టర్ బికాస్ షీ డోంట్ హ్యావ్ ఎనీ వన్, సో హీ స్టార్టెడ్ క్లీనింగ్ అప్ ద హౌస్ అండ్ హీ సా అ బ్యూటిఫుల్ ఫ్రేమ్ ఆన్ ద వాల్. ఆ వాల్ పైన ఫ్రేమ్ చూసాడు, అండ్ ఆన్ దట్ ఫ్రేమ్ there was a certificate like thing. So he started reading that certificate and he understood that as the will that was written to her, and it was her inheritance, it was her asset. And he found out that she is a wealthy lady. She has so much of wealth that she did not use. ఆయన ఆ సర్టిఫికేట్ చదివి అది ఆమెకు రాసిన అది వీలునామా, అది ఆమెకు చాలా
చాలా ఆస్తి ఉంది, ఆస్తి పరురాలు. కానీ బికాస్ షీ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్, ఆమె చదువు రాదు కాబట్టి షీ డజంట్ నో వాట్ ఇట్ ఈస్. షీ థాట్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సర్టిఫికేట్, సో షీ ఫ్రేమ్డ్ ఇట్ అండ్ షీ హ్యాంగ్డ్ ఇట్ టు ద వాల్. ఆమె దాన్ని బ్యూటిఫుల్ గా ఫ్రేమ్ చేసి వాల్ కి హ్యాంగ్ చేసుకుంది. అండ్ he saw that and he was, oh my God, if she had known that this is her wealth, she would have lived a luxurious life. ఇది ఆమెకు ఆమె వెల్త్ అని తెలిసినప్పుడు ఆమె ఒక luxurious life జీవించి ఉండేది. Many times we as Christians, this is what we do. We hang our promises to the wall. We limit our promises to the calendars that we hang on the wall. అవునా? Don't frame your promises and keep it on the wall. మీ ప్రామిసెస్ ని ఫ్రేమ్ చేసి వాల్ కి తగిలించుకోవద్దు. What I'm trying to say is bring the promise and walk in your inheritance. Bring that promise, apply it in your life and walk in your inheritance. Inheritance is something that is given to you. Ephesians chapter 1 verse 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుందండి? For he has blessed us with all the blessings in the heavenly realms. ఆయన పరలోక పరిధిలో మనకు కావలసిన దీవెనలన్నీ అనుగ్రహించాను. He has blessed us with all the blessings in the spirit realm. So he gave you the debit card. Debit card నేను క్రెడిట్ కార్డ్ అనలేదు. క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే నువ్వు స్పెండ్ చేసి తర్వాత పే చేస్తావు. Credit card is something that you spend before and then you pay later. But the debit card is you spend based on the amount that is already there, already deposit. Already deposit అయ్యున్న డబ్బులను బట్టి నువ్వు స్పెండ్ చేస్తావు. అది డెబిట్ కార్డ్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ యేసయ్య మనకి కావాల్సినవన్నీ డిపాజిట్ చేశారు శిలువ కార్యము ద్వారా. Based on the crucifixion, on the burial and the resurrection. Hallelujah. On the finished work of Jesus Christ. Based on the finished work of Jesus Christ, God has blessed us with all the blessings in the spirit realm. ఆత్మ పరిధిలో మీకు కావలసిన దీవెనలన్నీ ఆయన డిపాజిట్ చేశాడు. So what you have to do, you have to use the name of Jesus and withdraw those blessings. యేసు క్రీస్తు నామములో ఆ బ్లెస్సింగ్స్ ని నీవు రిసీవ్ చేసుకోవాలి. And you have to walk in that inheritance. And these blessings you cannot buy with money. నీవు ఈ బ్లెస్సింగ్స్ ని డబ్బులతో కొనుక్కోలేవు. These blessings you have to receive it by faith. Hallelujah. Faith is the currency of heaven. So you have to receive it by faith. So today what I want to tell you is your fasting is not going to change God. Fasting prayer దేవుణ్ణి మార్చదు. So number 1, so fasting is not going to change God. ఉపవాసం అనేది దేవుడిని మార్చట్లేదు. ఉపవాసం అనేది it is bringing you in alignment with the purpose of God. So you must understand, నేను ఫాస్టింగ్ ఉండి నేను దేవుడిని మారుస్తున్నాను అని అనుకోవద్దు. No. Fasting is changing you yourself, understanding the blessings of God, understanding the promises of God, understanding the heart of God. What you have to do is when you fast, you know what happens is you are keeping yourself away from all the distractions. నీవు అన్ని డిస్ట్రాక్షన్స్ నుంచి పక్కన పెడుతున్న. ఫాస్టింగ్ అంటే తినడం మానేయడమే కాదండి, అనవసరమైన టైం వేస్ట్ చేసే పనులన్నీ మానేయండి. ఒకవేళ సినిమాలు సీరియల్స్ చూసే వాళ్ళు ఉంటే ముందు అది మానేయండి ఫస్ట్. సో సోషల్ మీడియాతో టైం స్పెండ్ చేసే వాళ్ళు ఉంటే అది మానేయండి. మీకు అనవసరమైన పనులన్నీ కూడా వాటి నుంచి ఫాస్టింగ్ ఉండండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ అబాండనింగ్ వాట్ యు ఈట్, ఇట్ ఈస్ ఆల్సో అబాండనింగ్ వాట్ ఈస్ ఈటింగ్ యూ. మీరు తినేది ఆపడమే కాదు, మిమ్మల్ని తినేది కూడా ఆపడం ఫాస్టింగ్. సో నాట్ ఓన్లీ స్టాపింగ్ వాట్ యు ఈట్ బట్ స్టాపింగ్ వాట్ ఈస్ ఈటింగ్ యూ. Sometimes your thoughts are eating you, your anxiety, your fears, your uncertainties, they are eating you away. So you have to fast from all that. So take this medication, Lord, the joy of the Lord, joy of the Lord. ప్రతిరోజు జాయ్ అనే టాబ్లెట్ వేసుకోండి. మీకు ఒకవేళ జాయ్ రావట్లేదు అనుకోండి, ask Holy Spirit God, Holy Spirit God, give me that joy, give me that strength. Hallelujah. As the deer panteth for the waters, Lord, my soul longeth after thee. దుప్పి నీటి వాగుల కోసము దాహము ఉన్నట్లుగా, దప్పిక కొనినట్లుగా నా ఆత్మ నీ కోసం దప్పిక కొంటుంది ప్రవ్వా. సో ప్రవ్వా, నువ్వు తప్ప నాకు ఏది వద్దు ప్రవ్వా. I want you to speak to me. You know, when you are peaceful, when you are joyful, you can hear the voice of God. దేవుని యొక్క స్వరాన్ని మీరు వినగలరు. You can get connected to the inner voice, the Holy Spirit God. పరిశుద్ధాత్మకు మీరు కనెక్ట్ అవ్వగలరు. You can hear from him. ఆయన దగ్గర నుంచి మీరు వినగలరు. So fasting helps you to consecrate yourself, to separate yourself from this, chaos, from this rat race, from this mechanical world, and you can get connected to something that is real. So మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకుంటున్నారు ఉపవాసం ఉండడం వలన. Fasting is not going to change God, but it is going to change you. దేవుణ్ణి మార్చడానికి మీరు ఉపవాసం ఉండట్లేదు. ప్రవ్వా నువ్వు చేస్తావా లేదా, ప్రవ్వా నువ్వు కనికరిస్తావా లేదా, ప్రవ్వా నువ్వు మాట వింటావా లేదా, నువ్వు అట్లాంటి ప్రేయర్స్ చెయ్యకండి దయచేసి. నువ్వు నన్ను ఆశీర్వదించినందుకు వందనాలు. హెల్ప్ మీ లార్డ్. హల్లెలూయా. హెల్ప్ మీ లార్డ్ టు అండర్స్టాండ్ యువర్ విల్. నా మనోనేత్రాలు వెలిగించు ప్రభు. నువ్వు
నువ్వు నాకు ఇచ్చిన దీవెనలు చూసే కృప నాకు దయచే. సో ఇన్ని ప్రామిసెస్ ఉన్నాయి, అవి తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? సో ఎన్లైటన్ మై ఐస్, నా కళ్ళు తెరిపించు ప్రభా. గాడ్ వాంట్స్ యూ టు వాక్ ఇన్ ద ఇన్హెరిటెన్స్, ఆ స్వాస్థ్యంలో నడవాలని కోరుతున్నాడు. వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఈస్ హీ విల్ గివ్ యూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క శక్తి. యూ కెన్ వాక్ ఇన్ హిస్ పవర్. ఐ కెన్ వాక్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Money cannot buy these blessings, I'm telling you. It is not only always about money. It is not only always about wealth. It is the power that money cannot buy. అటువంటి పవర్ తో నడవాలి. Hallelujah. Go to your neighborhood. See the people who are suffering and tell them that there is power of God to heal them. When you go to hospital, ఎవరైనా హాస్పిటల్ కి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు go to the next bed. Pray for them. మీరు వెళ్ళిన వాళ్ళ కోసమే కాదు, పక్కన వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. Go to the people who are in the next bed and pray for them. Pray for them. Tell them Jesus loves them. Hallelujah. See, you don't know how God will use you. Walk in that inheritance. Walk in that power of the Holy Spirit. Ask God to strengthen you. Ask God to use you in your neighborhood. God wants to use you. So are you walking in that power of God? So fasting, what happens is He will, Holy Spirit, God will enable you to walk in the power of the Holy Spirit. Number one, the first blessing that I'm sharing with you, fasting will help you to walk in the inheritance of God. దేవుడిచ్చిన స్వాస్థ్యంలో నడవడానికి. ఎందుకంటే because not only fasting, and if you don't pray, it will become a dieting or it will become a hunger strike. So when you fast, take time to meditate the word of God. Take time to pray. If you don't pray, if you don't meditate the word of God, it's of no use. So meditate and pray. When you meditate the word of God, when you pray, you will walk in the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిలో మనము నడుస్తాము and the bondages will be broken. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 29 verse 11, 12 and 13. For I know the plans that I have for you, declares the Lord, plans for welfare and not for evil, to give you future and a hope. Then you will call upon me and come and pray to me, and I will hear you. You will seek me and find me when you seek me with all your heart. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతిలో నేను ఎరుగుతును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడ్ల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడ్ల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. This is the base verse for us during this season. So I want you to hold on to this verse. God has a great plan for your life. God has a great plan for your children. God has a great plan for your family. No matter what you're going through, you must understand God has a great plan, a great plan, a great plan, a plan that you don't understand, a plan that is not limited by your vision. Hallelujah. Sometimes the ride may be rough, the ride may be tough, but God has a plan for you. Okay, 2025, there will be rough ride, but Jesus is telling us, don't worry, I have gone ahead, I have seen it, and I'm taking you now. Don't worry about the highs and lows in this year. Hallelujah. Don't worry about the highs and lows. You will enjoy the ride with me. God is the captain of your soul. Don't miss the blessing. Enjoy the ride with Him. It is not only about the destination, it is about the journey that God is interested in. అది డెస్టినేషనే కాదు, అది జర్నీలో కూడా దేవుడు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. He wants to be with you. He wants to be with you in every step. ప్రతి స్టెప్ లో కూడా దేవుడు నీతో ఉండాలనుకుంటున్నాడు. సో హియర్ గాడ్ ఈస్ టెల్లింగ్, ఐ హావ్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్. నీ పట్ల నాకు గొప్ప తలంపులు ఉన్నాయి. హల్లెలూయా. ఫర్ ఐ నో ద ప్లాన్, ఐ నో ద ప్లాన్. ఐ హావ్ గాన్ త్రూ యువర్ లైఫ్ అండ్ ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హావ్ ఫర్ యూ. హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్స్ దట్ నో వన్ కెన్ ఓపెన్. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ద డోర్స్ దట్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ యూ. ఎవరు తెరవలేని డోర్స్ నేను నీ కోసం నేను తెరుస్తాను. ద డోర్స్ దట్ ఆర్ హార్మ్ఫుల్ ఐ విల్ క్లోజ్ ఇట్. హల్లెలూయా. ఐ విల్ వైప్ యువర్ టీయర్స్. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. అండ్ హీ సెడ్, కమ్ అండ్ సీక్ మీ. వాట్ యూ హ్యావ్ టు డూ? Come and seek me. Many times we don't know, we are not aware of the blessings. That's why we don't know how to walk in that supernatural power. మనకి ఆ బ్లెస్సింగ్స్ యొక్క అవేర్నెస్ లేదు కాబట్టి మనం దేవుని శక్తిలో మనం నడవము. సో దేవుడు అంటున్నాడు, కమ్ అండ్ సీక్ మీ. నన్ను వెతికిన ఎడల మీరు నన్ను కనుగొందురు. డోంట్ సీక్ ద బ్లెస్సింగ్, సీక్ ద బ్లెస్సర్. ఆశీర్వదించే వాణిని చూడండి, and then you will receive the blessing. So come and seek me. If you seek me, you will find me. Father, I don't know, I'm going through this tough time. Lord, help me. నాకు సహాయం చేయి.
తండ్రి నీ చేత్తో నన్ను పట్టుకో ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా. లార్డ్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ యాంగ్జైటీ ఇన్ మై హార్ట్, లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ. చాలా యాంగ్జైటీ ఉంది ప్రభా నా హృదయంలో, నాకు సహాయం చేయి ప్రభా. లార్డ్ ఐ డిక్లేర్ a blessing, Lord, throughout this 2025. Lord, I pray for January, I pray for February, I pray for March, April, May, June, July. I pray for all the months of this year, Lord. I pray for your blessing over that, Lord, in the name of Jesus. So Lord, I pray, Father, Lord, throughout this journey you are with me, Lord. Hallelujah. That's what he said. మీరు నన్ను వెతకిన ఎడల పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. You will seek me and you will find me when you seek me with all your heart. హృదయ పూర్తిగా. Hallelujah. When you seek me with all your heart, that means you have to keep your time intentionally in seeking God. Hallelujah. My dear brothers and sisters, the world out there is with lot of distractions, భయంకరమైన distractions. People are struggling with mental problems, with mental challenges. మనుషులు mental challenges తో సఫర్ అవుతున్నారు. There is no medicine for that. The only medicine is turning towards God. The only medicine is keeping away from distractions, but people are unable to keep themselves away from distractions. So what you have to do is, Lord, I keep myself away from distractions and I will choose to seek you. I will choose to take time away from my daily routine. I will choose to seek you. Hallelujah. When you seek God, you will find him. Hallelujah. మీరు నన్ను వెతకిన ఎడల పూర్ణ హృదయముతో, and he is the one, Holy Spirit God is the one who is taking into the deeper level. I will be found by you, declares the Lord, and I will restore your foot and gather you from all the nations and all the places where I have driven you, declares the Lord. So I will restore your fortunes. Hallelujah. మీ యొక్క ఫార్చ్యూన్ ని నేను రెస్టోర్ చేస్తాను. I will restore. Take this verse. Lord, I know that you have great plans for my life. So I choose to seek you, Lord. I want to know your plan. I want to walk in your purpose, Lord. But what is purpose? Purpose is something that is uniquely designed for you. అంటే ఇంకా మీకులాగా ఇంకెవరు ఉండరు. అది మీరే ఫుల్ఫిల్ చేస్తారు. అటువంటి యూనిక్ కాలింగ్ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. ఆ పర్పస్ లో నడవాలి అంటే we should know what is God's purpose for our life. ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేసిన దాంట్లో there are many topics like ఎలా ఫాస్టింగ్ ఉండాలో నేను పోస్ట్ చేశాను, బెనిఫిట్స్ ఆఫ్ ఫాస్టింగ్ పోస్ట్ చేశాను. సో దీస్ ఆర్ సమ్ గైడ్ లైన్స్ అండి. డోంట్ ఫాస్ట్ if you are pregnant, and if you are old, if you are above 60, don't fast. Now if you are on medication, please don't fast. మీరు మెడికేషన్ లో ఉంటే, మెడిసిన్ తీసుకుంటుంటే don't fast. If you can fast one meal a day, ఒక పూట తినకుండా ఉంటే it is good. You can pray during that time. ఆ టైంలో ఫాస్టింగ్ ఉన్నప్పుడు ప్రేయర్ చేయండి. Some of you are working, so from morning till evening you don't eat anything, but you are busy working and you get tired. After coming home you don't have strength to pray and you will not pray. So it won't work. అది పని చేయదు. కాబట్టి when you are working you can have light meal తీసుకోండి, and evening when you come home you fast that evening and you spend time in prayer. Am I clear? If you have to take supplements you can take. There are 3 kinds of fasting. One is liquid fast అంటే you can drink water and you can fast. వాటర్ తీసుకొని ఫాస్ట్ ఉండొచ్చు. అండ్ దెన్ ఇస్ డ్రై ఫాస్ట్. ఎస్తేర్ ఫాస్టింగ్ ఏంటంటే ఎస్తేర్ అన్నపానములు పానం కూడా తీసుకోలేదు. 3 days she didn't take water, but I don't suggest that to you. Now you are in a new covenant, నూతన నిబంధనలో ఉన్నారు కాబట్టి I don't suggest that you go for a dry fast కి ఎవరు వెళ్ళకండి. Don't get dehydrated, drink water. Like Daniel fast, he ate only vegetables. తనకి ఇష్టమైంది ఏది కూడా తినలేదంట. తనకి ఆనందకరం ఇచ్చేది ఏది తినలేదు. He was only eating vegetables. And but what I suggest, if you are healthy person, మార్నింగ్ 6 to evening 6 would be great. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయగలిగితే దట్ ఈస్ గ్రేట్, దట్స్ అమేజింగ్. సో మీకు ఎట్లా సెట్ అవుతుందో ఆ విధంగా డిజైన్ చేసుకోండి. కానీ మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడు సెట్ యువర్ టైమ్ అండ్ గెట్ అలోన్ విత్ గాడ్. దేవునితో మీరు ఒంటరిగా గడపండి, వాక్యాన్ని ధ్యానం చేయండి. అండ్ ఐ ప్రే దట్ యూ విల్ ఎంజాయ్ దిస్ జర్నీ. ద బెనిఫిట్స్ ఆఫ్ fasting and praying sets free the chains of wickedness. Here it is written, and generational curses, addiction, all this will be broken because of fasting and praying. Mark 9:29. You can read the passage there. It is a beautiful avenue where you can receive your deliverance. And fasting and praying, because the bridegroom is not here, that means Jesus Christ, we are waiting for Jesus Christ to come back. So fasting and praying, Jesus said it is fasting time because the bridegroom has been taken to heaven. The disciples of John asked Jesus why his disciples do not fast. Jesus answered and said, how can they fast when they still have the bridegroom?
Then the disciples of John came to him saying, what do we and the Pharisees, why do we and Pharisees fast often, but your disciples do not fast? And Jesus said to them, can the friends of the bridegroom mourn as long as the bridegroom is with them? But the days will come when the bridegroom will be taken away from them, and they will fast. So we fast and pray to see the manifestation of the Holy Spirit in our midst. And then fasting and prayer will give you victory by giving you divine advantage over your enemy. See, when you are fasting, when you are praying, you are forging your weapon. నీ వెపన్ ని నీవు షార్పెన్ చేస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, డిపాజిట్ చేసుకుంటున్నావు, సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ వస్తుంది, అండ్ ఇట్ విల్ గివ్ యూ divine advantage over your enemy. Whatever is oppressing your life is going to lose you within this period of prayer and fast. మిమ్మల్ని అప్రెస్ చేస్తున్నది ఏదైనా కూడా అది మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి. సో ఐ వాంట్ యూ టు ప్రే. అండ్ ఆల్సో ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, ఇట్ విల్ numb your senses, it will crucify your flesh అంటే. if you don't crucify your flesh will crucify you. నీ శరీరాన్ని నువ్వు సిల్వర్ మేకులు కొట్టకపోతే నీ శరీరం నిన్ను మేకులు కొడుతుంది. కాబట్టి crucify your flesh. when you crucify your flesh, when your physical senses, శరీరాశలు, like when your flesh becomes weak, your spirit becomes strong, flesh will lose its influence on you. flesh ఏం చేస్తుంటే నీ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ని తీసేస్తుంది. ఆత్మలో నువ్వు సెన్సిటివ్ గా అవుతావు. your spirit will become sensitive and you will receive revelation from God. దేవుని దగ్గర నుంచి ఆ సీక్రెట్స్, ఆ రెవల్యూషన్ ని పొందుకుంటావు. సో ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్ రిసీవింగ్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. ఆయన వెలుగులో మనం వెలుగును చూస్తాం. అండ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, ఇట్ విల్ హీల్ యువర్ బాడీ యాజ్ వెల్. మీ స్వస్థత శీఘ్రంగా లభించును. ఐజియా 58 లో ఉంటుంది, మీ స్వస్థత శీఘ్రంగా లభించును. అదేంటి ఫాస్టింగ్ అంటే స్వస్థత పడ్డవి అంటే దేవుని వాక్యం చెప్తుంది. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ గాడ్. యువర్ హీలింగ్ షల్ కమ్ స్పీడీలీ. Isaiah 58, your healing shall come forth speedily. And fasting and prayer, God says, I will answer you. Hallelujah. It will lead to answered prayers. When you call, God says, I'm here. నేను పిలువగానే ఇక్కడ నేనున్నాను అంటాడంట దేవుడు. And even Ezra, we see how Ezra fasted. Ezra 8:23. They sat and they fasted, and the Lord answered their prayers. Answer to your prayers. And fasting strengthens your spirit and weakens the flesh. Yes, fasting strengthens your spirit and weakens the flesh. God is glorified when your prayer is answered. Jesus said, you shall ask and you shall ask so that the Father is glorified. When you receive answers, God is glorified. ఈ విధమైన డిసిప్లైన్ మనందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఫాస్టింగ్ అనేది కరెక్ట్ పద్ధతిలో చేయకపోతే అది వేస్ట్ అయిపోతుంది. ఐజియా 58 మీరు చదవండి. దేవుడు అన్నాడు, మీరు మీకు ఇష్టమైనట్టు ఉపవాసం ఉంటున్నారు, నాకు ఇష్టమైనట్టు ఉండట్లేదు. మీరు మీ పద్ధతిలో ఉంటున్నారు. వెన్ యూ ఫాస్ట్, స్టాప్ గాసిపింగ్, స్టాప్ పాయింటింగ్ ఫింగర్స్ అట్ ద పీపుల్, స్టాప్ టెల్లింగ్ లైస్, స్టాప్ వేస్టింగ్ యువర్ టైం, స్టాప్ డిస్ట్రాక్టింగ్ యువర్ సెల్ఫ్. చర్చిలో పని చేస్తున్నాను కదా, ప్రేయర్ చేసుకోకపోయినా ఫాస్టింగ్ లేకపోయినా దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకోవద్దు. వర్కింగ్ ఫర్ గాడ్, వర్కింగ్ విత్ గాడ్ ఇస్ డిఫరెంట్. లివింగ్ విత్ గాడ్, లివింగ్ ఫర్ గాడ్, యూ హ్యావ్ టు లివ్ ఫర్ గాడ్. మీ స్పిరిట్ స్ట్రెంగ్తెన్ అవడం కూడా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ డిసిప్లిన్ ఆఫ్ ప్రేయర్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్. Hallelujah. So when you are fasting and praying, please understand, you read Isaiah 58. Fasting and praying, there are certain rules that you have to follow. Don't gossip, don't keep bitterness, don't keep unforgiveness in your heart. All these things, no matter 40 days you fast and pray, if you have unforgiveness, bitterness, all these will block your blessings. ఇవన్నీ కూడా మీ బ్లెస్సింగ్స్ ని బ్లాక్ చేస్తాయి. సో రిలీజ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ you free yourself. You free yourself from all these and don't stop pointing fingers at your friends, at your relatives. Hallelujah. ఎంత కష్టమైన వాళ్ళైనా సరే క్షమించి వదిలేసేయండి. So fast in a right way and receive God's blessings and walk in that inheritance.